హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతిసారి 4 గంటలకు బతుకమ్మలు బయటకు వెళ్ళేది, ఈసారి 6 గంటల దాకా వెళ్ళలేదు. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం మీరు చూడాల్సిందే. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బతుకమ్మలు ఎలా ఆడుతున్నారో చూసేద్దామా. మంచి అగ్రికల్చర్ ఇవి ఫామ్ ఇవి పెడుతున్నారు కదా. తర్వాత ఎడిట్ చేసావా? మంచిగా ఉన్న కాడ ఎంతో కొంత పాఠం వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి వచ్చిన పాటను పాడుకుంటూ బతుకమ్మ చుట్టూ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. కానీ మరి అస్సలు పాటలు రాని వాళ్ళు బతుకమ్మలు ఇలా పెట్టేసి బతుకమ్మల చుట్టూ నిలబడి వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసుకుంటూ ముచ్చట్లు అయితే పెడుతున్నారు. మరి ఎలా ఏం చేయాలని అయితే అందరూ ఆలోచిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రతిసారి డీజే పెట్టేవారు, చిన్న బతుకమ్మకైనా పెద్ద బతుకమ్మకైనా. కానీ ఈసారి అనుకోకుండా ఒక ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఆ ప్రాబ్లం వల్లనే సాయంత్రం 4కి వెళ్ళే బతుకమ్మలు ఈవినింగ్ 6 దాకా బతుకమ్మలు అయితే బయటికి వెళ్ళలేదు. అసలు ఆడతామా ఆడమా అని అయితే అనుకున్నారు. అదేనండి అనుకోని పరిస్థితులు అంటాం కదా. వర్షం అనుకోకుండా సడన్గా 3 గంటల కాంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆ వర్షానికి ఏం చేయాలని కూడా అర్థం కాలేదు. అయినా వర్షం వస్తున్నా కూడా మరి చేసిన బతుకమ్మలు అలా ఉంచొద్దు కదా, కొంచెం అలా పెట్టి ఒక 2-3 పాటలు పాడన్నా తీయాలి అన్న ఉద్దేశంతో అయితే వచ్చారు. అక్కడ డీజే లేదు, ఏమి లేదు, డాన్సులు లేవు, పాటలు లేవు, బతుకమ్మని ఎలా తీయాలి అని ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళకు వచ్చిన దాంతో ఆ విధంగా ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి అస్సలు రాని వాళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు. మరి మా ఏరియాలో అయితే ఇంటింటికి ఒక ట్రాక్టర్ అయితే ఉన్నదండి, వ్యవసాయం ట్రాక్టర్లు. మరి ట్రాక్టర్లైనా తెప్పించి మరి కొద్దిసేపు బతుకమ్మలకి సందడి చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఏ పండగకి ఉండని చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ పండగకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. ఆడపడుచులు అందరూ చేరి చక్కగా రెడీ అయ్యి బతుకమ్మను చాలా అందంగా రెడీ చేసి ఈ విధంగా చుట్టూ చేరి పాటలు పాడుతూ డ్యాన్సులు చేసుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేసే పండగ కాబట్టి మరి ఈ డ్యాన్సులు పాటలు లేకుండా ఎలా అని చెప్పేసి మొత్తానికి ట్రాక్టర్లు అయితే తెప్పించారు.
ఒక 3 ట్రాక్టర్లు అయితే వచ్చాయండి. ఆ 3 ట్రాక్టర్ల మీద పాటలు పెట్టడంతో ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చాలా చాలా సంతోషంగా చూడండి ఎంత చిరునవ్వులతోటి సంతోషంగా డాన్సులు అయితే వేస్తున్నారు. ఈ బతుకమ్మ పండుగ అంటే ఆడవారికి చాలా ఇష్టమండి. ఆడవారికే కాదు పిల్లలకు కూడా చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే పండుగ అంటే ఈ బతుకమ్మే అండి. ఈ ఎంగిల్పు బతుకమ్మకి సెలబ్రేషన్ అనేది ఈసారి అంతగా లేదు. ఎందుకంటే వర్షం వచ్చింది. వర్షం కారణంగా డీజే కూడా తెప్పించలేరు. ఈ విధంగానైతే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. పండగ అనేది వదిలేయకూడదు కాబట్టి నెక్స్ట్ సద్దల బతుకమ్మకైతే వర్షం లేకుంటే మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి. మా ఊరిలో బతుకమ్మ పండగ అంటే చాలా ఫేమస్, చాలా బాగా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున అయితే సెలబ్రేషన్ అయితే చేస్తారు. కానీ ఈసారే చాలా తక్కువగా అనిపించింది. వర్షంలోనే అందరూ గొడుగులు పెట్టుకొని కొంతమంది అలాగే ఉండి కొంతమంది తడుస్తూనే నిలబడి చూస్తూనే బతుకమ్మను అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు చాలా 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 ముఖ్యమైన ఈ బతుకమ్మ పండుగ ఒకటే కదా. బతుకమ్మ పేరు మీద ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని పాటలు కూడా వదిలిపెట్టకుండా మా వాళ్ళ డ్యాన్స్ అయితే నాన్ స్టాప్గా వేస్తూనే ఉంటారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంకా చాలా పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ అయితే వేస్తుంటారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి నడి వయసు వాళ్ళ వరకు, తర్వాత ముసలి వాళ్ళు కూడా చాలా చాలా ఎక్కువగా చాలా సంతోషంగా కొద్దిసేపు అయినా పార్టిసిపేట్ అయితే చేస్తుంటారు. ఏంటో అండి తెలియదు, ఈ బతుకమ్మ పండుగ అంటేనే చాలా చాలా స్పెషల్. ఆడవారికి ఎంతో సంతోషంగా సెలబ్రేషన్ అయితే చేస్తుంటారు. వారం రోజుల నుంచే అన్నీ కూడేసుకుంటుంటారు. డ్రెస్సులైనా ఇంకా వేసుకునే థింగ్స్ అయినా ఏవైనా కూడా అన్నీ కూడేసుకొని వారం రోజుల నుంచే పండగ వచ్చేసరికి చాలా చాలా అందంగా తయారయ్యి ఈ విధంగానైతే పండుగ సెలబ్రేషన్ చేస్తుంటారు. చూడండి అమ్మాయిలు అయితే ఎంత అందంగా రెడీ అయ్యి ఎంత చక్కగా చేస్తున్నారు. అందరూ లంగా వేసుకొని డ్యాన్స్ చేద్దామని అనుకున్నారు. వర్షం కారణంగా పెద్ద పెద్ద జడలు అయితే వేసుకున్నారు. కానీ వర్షం కారణంగా లంగా ఓణీలు వేసుకోలేకపోయారు. నార్మల్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు పిల్లలు బతుకమ్మ దగ్గరికి. అయితే పెద్ద బతుకమ్మకి చూడండి, సద్దల బతుకమ్మకి ఎంతలా రెడీ అయ్యి ఎంతలా వస్తారో ప్రతి ఒక్క పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఎక్కువగా అందంగా రెడీ చేస్తుంటారు. మేము కూడా చాలా నార్మల్గానే వచ్చామండి. వర్షం వస్తుంది, మొత్తం బుడద బుడదగా ఉన్నదని చెప్పేసి. కానీ సద్దల బతుకమ్మకి మన వీడియోస్ అనేది తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఎంత చక్కగా వాళ్ళు రెడీ అయ్యి వస్తారు. బతుకమ్మలు ఎంతెంత పెద్ద బతుకమ్మలు చాలా చాలా పెద్దగా చేస్తారండి. మా ఊరిలో బతుకమ్మలు అయితే మనిషి మోయలేనంత బతుకమ్మలను అయితే రెడీ చేసుకొని అయితే వస్తారు. చూడండి, మిస్ అవ్వద్దు ప్లీజ్, అందరూ చూడాలి తప్పకుండా. టీమ్స్లా తయారయ్యారండి. అక్కడొక గ్రూపు, పిల్లల గ్రూపు, పెద్దల గ్రూపు అని చెప్పేసి టీమ్స్లా తయారయ్యారు. ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్టర్కే మేమైతే పాటలు పెట్టేసి ఈ విధంగా డాన్స్లు అయితే వేస్తున్నారు. చూడండి ఎంత సంతోషంగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారో. అదేంటో బతుకమ్మ పాటలు వినగానే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ వేయాలని చెప్పేసి ఆటోమేటిక్గా కాలు అనేది కదులుతూనే ఉంటుంది. అది బతుకమ్మ పండుగ పాటల ప్రత్యేకత అండి. ఆ బతుకమ్మ గౌరమ్మ తల్లి గొప్పతనం అనుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఈ బతుకమ్మ పండుగనైతే చేస్తారు. గంగా గౌరిని ఏకం చేసే పండుగ అని అంటాము మేమైతే. చాలా అందంగా ప్రతి ఒక్క పువ్వును ఉపయోగించి గౌరమ్మను అందంగా ముస్తాబు చేసి గౌరమ్మ తల్లిని గంగమ్మ ఒడిలోకి అయితే వదిలేస్తారు. ఇద్దరు అక్క చెల్లెల్ని ఏకం చేసే రోజని కూడా సాంగ్ కూడా ఉన్నదండి. ఈ బతుకమ్మ పండగకి ప్రతి ఒక్క పువ్వును ఉపయోగించవచ్చు. వాడని పువ్వు అంటూ ఉండదండి. ప్రతి ఒక్క పువ్వును అమ్మవారి అలంకారానికైతే ఉపయోగించవచ్చు. గౌరమ్మని తయారు చేసి గౌరమ్మను పెట్టి, గౌరమ్మని జాకెట్ ముక్క పెట్టి, సారె పెట్టి, ఒడిబియ్యం కట్టి, పసుపు గౌరమ్మను చేసి బతుకమ్మలో పెట్టి చుట్టూ అందమైన పువ్వులతో డెకరేషన్ చేసి ప్రతి సంవత్సరానికి ఒకసారి మా తెలంగాణలో చాలా చాలా అందంగా బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చేస్తుంటారు. కొన్నిసార్లు అయితే కొన్ని గిఫ్ట్ కూడా ఇచ్చారండి. ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. అందంగా ఎవరు బతుకమ్మను రెడీ చేస్తారు, అందంగా ఎత్తుగా చాలా పెద్దగా భారీ ఎత్తుగా ఎవరు బతుకమ్మను రెడీ చేస్తారో వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగిందండి. ఒకసారి మేమైతే సెకండ్ ప్రైజ్ని అయితే గెలుచుకోవటం అయితే జరిగింది. బతుకమ్మ పండుగ అంటే ఏజ్తో సంబంధం లేదండి. ప్రతి ఒక్కరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. పాటలు రాకుండా కూడా ట్రై చేస్తూ పాడుతూ వాళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనిపిస్తుంది కదా. మా ఊరిలో చాలా చక్కగా బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చేస్తాము. ఊరు మొత్తం ఒకే చోటుకి వస్తారు. ఈ విధంగా టీమ్స్లో అయ్యి పాటలకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ బతుకమ్మను అయితే ఆనందపరుస్తుంటారు. పిల్లలైతే చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకు వచ్చింది పెద్దవాళ్ళు చేస్తున్నారు, పిల్లలకు వచ్చిన డ్యాన్స్ పిల్లలకు చేస్తూ ఎంతో అందంగానైతే సంతోషంగా బతుకమ్మ సెలబ్రేషన్ అయితే మా ఏరియాలో చేస్తున్నారు. వీళ్ళ ఊరి బతుకమ్మ ఇంత ప్రత్యేకమా అని మీరు అనుకోవచ్చు, కానీ చాలా ప్రత్యేకమండి. మా ఊరికైతే చాలా చాలా సంతోషంగా సెలబ్రేషన్ అయితే చేస్తారు.
బోనాల పండగ అయినా బతుకమ్మ పండగ అయినా చాలా ఎక్కువగా సెలబ్రేషన్ అయితే చాలా సంతోషంగా చేస్తారు. పిల్లలైతే చాలా చాలా అందంగా రెడీ అవుతారు. పిల్లలతో సహా పెద్దలు కూడా చాలా అందంగా ఆనందంగా పండగనైతే ఎంజాయ్ చేస్తుంటారు. బట్టలు బురదలో పాడైపోతున్నా పట్టించుకోకుండా అలాగే డాన్స్ అయితే చేస్తున్నారు. మీరు ఆలోచించవచ్చు, అంటే ఈ పండగ అంటే ఎంత ఇష్టమో అంతే ఉంటుందండి. విలేజ్ లైఫ్ అంటేనే చాలా చాలా బాగుంటుంది. సిటీలో ఉన్న వాళ్ళు ఇలా బురదలోకి రావాలన్నా రాలేరు, కానీ మా వాళ్ళు అయితే బురద అయినా పర్వాలేదు, పట్టు చీరలు పాడైపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఈ విధంగా బురదలోనే డ్యాన్స్ అయితే వర్షంలో తడుచుకుంటూ మరి వాళ్ళైతే సంతోషంగా డ్యాన్స్ చేస్తూ బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. అంటే మెమొరీస్ అంటారు కదా, స్వీట్ మెమొరీస్ ఇలాంటివే కదా. వర్షం వస్తున్నా కూడా తడుచుకుంటూ బట్టలు బురద అవుతున్నా కూడా అలాగే డ్యాన్స్ చేస్తున్నారు. ఇలాంటివి కొన్ని స్వీట్ మెమొరీస్ అయితే ఉంటాయి కదా. ఇంకా సద్దుల బతుకమ్మ అంటే ఇంకా ఎక్కువ సెలబ్రేషన్ అయితే ఉంటుందండి. డీజే పెడతారు. తర్వాత ప్రతి ఒక్కరూ బతుకమ్మతో పాటు సద్దులు అయితే తెస్తుంటారు. వాళ్ళకి నచ్చిన స్వీట్ ఐటెంని అయితే చేసుకొని తీసేస్తుంటారు. అదేనండి, రవ్వ లడ్డు అయినా సద్దల లడ్డు అయినా తర్వాత రొట్టె లడ్డు అయినా ఇలా చాలా రకాలుగా స్వీట్ ఐటమ్స్ అయితే చేసుకొని తీసుకొస్తుంటారు. ఒకరికొకరికి పంచుతుంటారు. తర్వాత గౌరమ్మ చుట్టూ ఈ విధంగా డ్యాన్సులు చేసిన తర్వాత గంగా గౌరిని ఏకం చేశాక గౌరమ్మను తీసుకొచ్చి పాట పాడి తర్వాత ప్రతి ఒక్క ముత్తైద కూడా పుస్తలకు గౌరమ్మనైతే పెట్టుకొని బొట్టు పెట్టుకుంటారు. గంగా గౌరమ్మలాగా ప్రతి ముత్తైద కూడా నిండు నూరేళ్ళు ముత్తైదతనం ఉండాలని చెప్పేసి గౌరమ్మకి పూజ చేసి ప్రతి బతుకమ్మతో అందరూ తెచ్చిన గౌరమ్మను ఒక చోట చేర్చి ప్రతి ముత్తైద తీసుకొని వాళ్ళు పుస్తలకు పెట్టుకోవటము, తర్వాత బొట్టు పెట్టుకోవటము, తర్వాత పలహారాలు పంచుకోవటము, ఒకరికొకరు తినిపించుకోవటము చాలా సంతోషంగా ఉంటుందండి. సాయంత్రం 4 గంటలకి బతుకమ్మలు వెళ్తే నైటు 11-12 గంటల వరకు కూడా మా వాళ్ళైతే విరామం లేకుండా డ్యాన్స్ వేస్తూ బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చాలా చక్కగా చేశారు. కానీ ఈసారి వర్షం ఆటంకం వలన సాయంత్రం 6 గంటలకు వెళ్ళిన బతుకమ్మలు 8 గంటల వరకు 8:30 వరకు అయితే కంప్లీట్ చేసేసారు. ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోవటం అయితే జరిగింది. మా ఊరి బతుకమ్మ ఆడపడుచుల ఆటలకైతే ఒక్క మగవారు కూడా రారండి. అంతా దూరంగా పక్కగా ఉంటారు. ఏమన్నా ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే ఇక్కడ బతుకమ్మల చుట్టూ డ్యాన్స్ వేస్తూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. మగవాళ్ళంతా ఆడవాళ్ళకి బతుకమ్మ పండగకి ఫుల్ పర్మిషన్ అండి. మీరు ఎంతసేపు అయినా డ్యాన్స్ చేయొచ్చు, మీ ఇష్టం అన్నట్టుగా వదిలేస్తారు. అందుకే మా వాళ్ళైతే చాలా చాలా చక్కగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండగకి అయితే ఖచ్చితంగా బయటకు వెళ్తారండి. బతుకమ్మ తీసుకొని వచ్చి డ్యాన్స్ అయితే చేస్తుంటారు చాలా సంతోషంగా. మీకు ముందే చెప్పాను కదా, మన తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే పండుగలలో ఫస్ట్ పండుగ వచ్చేసి ఈ బతుకమ్మ పండుగ అండి. ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమైన పండుగ. మన తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరి తరఫున నేనైతే మరొకసారి మీకు అందరికీ ఎంగిలి పువ్వు కమింగ్ సూన్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అయితే నేను చెప్తున్నాను. వర్షం వస్తున్నా కూడా ఈ విధంగా పైట కొంగులు నెత్తిలో వేసుకొని కొంతమంది గొడుగులు పెట్టుకొని మరి ఆడవాళ్ళు వేసే డ్యాన్స్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ బతుకమ్మ పండగకి మా వాళ్ళు ఎంత గౌరవం ఇస్తారని చెప్పేసి. పండగ అంటే పండగే. మన తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు బతుకమ్మ పండగ తర్వాతనే ఏ పండగ అయినా కూడా అంత చాలా ఎక్కువగా సెలబ్రేషన్ అయితే చేస్తారు. ఫోన్లో ఛార్జింగ్ ఉండి ట్రాక్టర్లో పాటలు వచ్చినంతసేపు మా వాళ్ళైతే విరామం లేకుండా ఏ పాట వచ్చినా కూడా బతుకమ్మ పాటకైతే వదలకుండా డ్యాన్స్ అయితే వేస్తూనే ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే సంవత్సరంలో ఒక 2-3 సార్లైనా ఈ పండుగ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. పిల్లలు మాత్రమే వేస్తారు కొత్త సాంగ్స్కి డ్యాన్స్ అని అనుకున్నాము, కానీ పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా చక్కగా కొత్త పాటలకు తగ్గట్టుగా వాళ్ళు స్టెప్ వేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకైతే కన్నుల పండగగా ఉన్నది మా ఊరి ఎంగిలి పువ్వు బతుకమ్మ సెలబ్రేషన్ అయితే. వీడియో ఇంత లాంగ్ ఉంది చూసారా ఇంత టైము ఓపికతోటి అని అనుకోవచ్చు, కానీ బతుకమ్మ సెలబ్రేషన్ అండి ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే. ప్రతి పాటకి మా వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి. కొంచెం ఎనర్జీ కూడా తగ్గకుండా ఫుల్ జోష్ తోటి అయితే ఫస్ట్ నుంచి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో లాస్ట్ వరకు కూడా అదే విధంగా ప్రతి ఒక్క పాటకి ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తే వేస్తున్నారు. ఇలాంటి స్వీట్ మూమెంట్స్ని అయితే మిస్ కావద్దు ఎవరు కూడా. అందుకనే నేను కూడా ఓపికతోటి ప్రతి వీడియో షూట్ చేసి ప్రతి వీడియో కింద నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. మా వాళ్ళ ఆనందాన్ని నా మాటల్లో నేను తెలియచేయటం అయితే చేస్తున్నాను. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో.
నా మనసులో నాకు అనిపించిన మాట, నేను కొన్ని ఏరియాల్లో చూసిన మాట మీకైతే చెప్తున్నాను. సిటీలలో అయితే బతుకమ్మలు చేస్తే ఎవరింటికి వాళ్ళు వచ్చేసి ఇలా పెట్టేసి టైం అయిపోతుంది, మాకు వేరే వర్క్ ఉందని చెప్పేసి బతుకమ్మను తీసి వదిలేసి వెళ్ళిపోతుంటారు. కానీ మా పల్లెటూళ్ళలో అలా జరగదండి. బతుకమ్మను ఒకసారి తీసుకొచ్చి అక్కడ పెడితే టైం అయిపోయినా అయిపోకున్నా ఎంత పని ఉన్నా కూడా ఖచ్చితంగా అందరూ ఒకసారి తీయాల్సిందే. ఎంతసేపు అంటే అంతసేపు నచ్చినట్టుగా ఎంజాయ్ అయితే చేస్తుంటారు. అందరూ కలిసికట్టుగా ఒకేసారి బతుకమ్మలు అయితే తీసి నీళ్ళలో వదిలేసి ఇంటికైతే వెళ్ళిపోతుంటారు. అందుకే అంటున్నానండి, సిటీలో కంటే కూడా పల్లెటూర్లలో ఈ బతుకమ్మ పండుగను చాలా ఎక్కువ సెలబ్రేషన్ చేస్తారు. అందరూ కలిసికట్టుగా ఒకేసారి బయటికి వెళ్ళటము, అందరూ ఈ విధంగా బతుకమ్మలను పేర్చి టీముల్లా రెడీ అయ్యి డ్యాన్స్లు అయితే చేస్తుంటారు. ఇంకా కోలలతోటి కూడా డ్యాన్స్ చేస్తారు. కానీ వర్షం ప్రాబ్లం వల్ల కోలలు అవి ఏమీ తెచ్చుకోలేదు, అమ్మాయిలు లంగావోణీలు కూడా వేసుకోలేదు. సద్దుల బతుకమ్మకైతే ఎంత ఎక్కువగా రెడీ అయ్యి కోలలతోటి డ్యాన్సులు చేస్తారో తప్పకుండా మీకు అందరికీ చూపిస్తాను. వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఇలాంటి మంచి పల్లెటూరి విలేజ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి, తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. మా ఊరి బతుకమ్మ పండుగకు సంబంధించిన వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ దయచేసి ఒక్క చిన్న కామెంట్ పెట్టండి. లైక్ ఇవ్వటం మర్చిపోదు. మీరు లైక్ ఇవ్వటం వల్ల నా వీడియోస్ అనేవి చాలామందికి షేర్ అవుతుంటాయి. మీలాగే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి వాతావరణాన్ని, పల్లెటూరి వాతావరణాన్ని, పల్లెటూరి పండుగ సెలబ్రేషన్ని మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా చూసైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి అయితే. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి, అప్డేట్ చూస్తుండండి.